శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు యద్భావం తద్భవతి అనే పదానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యద్భావం తద్భవతి అంటే మన భావజాలాలు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మన జీవితం, మన భవిష్యత్తు అలా ఉంటుందని దీని అర్థము. అంటే ఈ జన్మ కూడా, ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జన్మ కూడా పోయిన జన్మలో మనము చివరి దశలో ఎలాంటి ఆలోచనలతో ఉన్నామో దాన్ని బట్టే లభించిందని మనకి పెద్దల శాస్త్రం కూడా చెప్తుంది. ఇప్పుడు మన యొక్క బుద్ధిని సంస్కరించుకోవాలి అంటే మన యొక్క భావజాలను సంస్కరించుకోవాలంటే మనం ఏం చేయాలి? యదృక్తో తదోభావః అంటే మనము ఏది చూస్తున్నామో, ఎలా చూడబడుతుందో మన మనసు, అలాగే మన యొక్క భావజాలాలు తయారవుతాయి. అంటే ఇది మంచి చెడు అనేది మనం ఎలా గ్రహించగలము? ముఖ్యంగా మనసు గ్రహించుకోవడానికి మాధ్యమాలు రెండు: చూపు, వినికిడి శక్తి. మనం ఏది చూస్తున్నామో, ఏది వింటున్నామో అదే మనకి మనసులో నిక్షిప్తం అవుతుంది. వాటిని మనం సరి చేసుకోగలిగితే అప్పుడు మనం దీని నుంచి సులభంగా మన సంస్కరణ చేసుకోగలం మన యొక్క అంతఃకరణని. ఇది మంచి చెడు అనేది మనం ఎలా గ్రహించవచ్చు? మన పెద్దలు ఎన్నో లక్షల వందల జీవితాలని ఉదాహరణగా తీసుకొని ఇది మంచి, ఇది చెడు, ఇలా జీవించడం ద్వారా ప్రకృతికి అలాగే మానవాళికి కూడా చెడు జరగకుండా ఉంటుంది అని చెప్పి మనకి ఎన్నో మంచి విషయాలను అందించడం జరిగింది. పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాల ద్వారా మనకి ఎన్నో అందించడం జరిగింది. వాటిని పట్టుకుని అది చదివే అంత శక్తి మనకు లేనప్పుడు పెద్దలు చెప్పినటువంటి మన పెద్దల మాటని అనుసరంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మన జీవితంలో మనం మంచి జీవితాన్ని, మంచి సంస్కరణతో మనం జీవించిన వాళ్ళం అవుతాము. అలాగే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అంటారు కదా. మనం ఎప్పుడైతే చెడు చూడకుండా ఉంటామో, చెడు వినకుండా ఉంటామో అప్పుడే అది మాటల రూపంలో వ్యక్తం అవ్వకుండా ఉంటుంది. ఈ రెండింటిని మనం సరి చేసుకోగలిగితే, చూపుని, వినికిడిని సరి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి అది మాటల ద్వారా బయటికి రాదు. కాబట్టి మనము ముందుగా మన దృష్టిని, వినికిడిని ఈ రెండింటినీ కూడా మనం సరి చేసుకొని మంచి వాతావరణంలో జీవించడానికి ప్రయత్నం చేస్తే మనం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.